హలో నమస్తే అండి. నా పేరు ఖలీల్. ఓకే. నా ఎక్కడి గ్రా నుంచి వచ్చారు? బాసర్ నుండి వచ్చినాను, నిర్మల్ డిస్టిక్. వక్బొట్టు భూముల సమస్య గురించి వచ్చిన ఇక్కడ ప్రజావాణిలో ఇప్పుడు సీఎం గారు ప్రజావాణి పెట్టినారు. దాని గురించి నాకు సంతోషమైంది. ఎందుకు సంతోషమైందంటే ఇప్పుడు నేను దాదాపు 3 సంవత్సరాల సంది తిరుగుతున్నాను. వక్బొట్టుకు వక్బొట్టు ఆఫీస్కు, దాని తర్వాత కలెక్టర్ ఆఫీస్కు, రెవెన్యూ డివిజనల్ ఆఫీస్కు. కానీ ఏ ఎవరైనా కూడా ఆఫీసర్ పట్టించుకోలేరు. ఎందుకంటే అయ్యా నేను ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములు పట్టాలు కావు, కానీ రెవెన్యూ వాళ్ళు ఎట్లా చేసారు పట్టాలు అర్థమైతలేదు. మరియు ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములు వక్ఫ్ బోర్డు భూములు, కానీ వక్ఫ్ బోర్డు వాళ్ళు కూడా వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళు కూడా ఏం షరత తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు అర్థమైతలేదు. ఇప్పుడు 450 ఎకరాల భూములు, దాంట్లో 450 ఎకరాల భూములు, కానీ ఇప్పుడు మిగిలింది ఎంత అంటే 150 ఎకరాల భూమి మిగిలింది. కడమ మొత్తం భూములు అమ్మేశారు. ఈ దర్గాకు సంబంధించిన భూములు, మస్జిద్కు సంబంధించిన భూములు. అయ్యా మా రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, మీరు శ్రద్ధ తీసుకొని అయ్యా ఈ మస్జిద్ భూములు మస్జిద్కు కావాలా, దాని తర్వాత దర్గా భూములు దర్గా కావాలా అని నేను కోరుతున్నాను. వక్ఫ్ బోర్డ్ భూమికి సంబంధించి అసలు వాటిని రిజిస్ట్రేషన్ చేసే హక్కు కూడా ఉండదు కదా. అది వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములు కదా, అవి రిజిస్ట్రేషన్ కావు కదా, ఎట్లయినాయి? వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములు రిజిస్ట్రేషన్ కాదు సార్. ఎందుకు కాదంటే వక్ఫ్ బోర్డు భూములు పట్టాలు కావు. గత పోయిన గవర్నమెంట్ కు సంబంధించిన రెవెన్యూ అధికారులు ఎట్లా చేశారు, మరి సిఇఓ గారు ఎట్లా ఎన్ఓసి ఇచ్చిరో, ఎవరు ఎన్ఓసి ఇస్తే పట్టాలు అవుతాయి, కానీ ఇచ్చిర్రు ఎవరు అది ఎంక్వైరీ చేసి ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ బాధ్యత ఉంది. మా భూములు కావి గవర్నమెంట్ భూములు. మేము ఆ, మేము కోరుతున్నాము, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు సీఎం గారితో కోరుతున్నాము. అయ్యా ఈ గవర్నమెంట్ భూములు వక్ఫ్ బోర్డు భూములు మసీద్కు సంబంధించిన భూములు పట్టాలు కావు. గత 3 సంవత్సరాల కింద పట్టాలు ఎట్టాయినో అది ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు చేసిరో, రెవెన్యూ వాళ్ళు చేసిరో, వక్ఫ్ బోర్డు వాళ్ళు చేసిరో, వాళ్ళకు మీరు శిక్ష ఇచ్చి ఆ భూములు మస్జిద్ కావాలా, దాని తర్వాత దర్గా భూములు దర్గా కావాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. అయ్యా జై హింద్, జై భారత్, జై తెలంగాణ.